న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 5 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల. పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యాన్ని వేడనాడండి. పారిశుద్ధ్య లోపాలపై ప్రత్యేక దృష్టి సారించింది జిల్లా కలెక్టర్ రాజకుమారి గండ. నంద్యాలలో రోజు రోజుకి పెరిగిపోతున్న దొంగతనాలు. ఆటోలో మోటార్ సైకిల్ దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసిన దస్తగిరి. ఖండాంతరాలు దాటిన నంద్యాల శ్రీ జగజ్జనని అమ్మవారి పూజలు. అమెరికా భక్తులు అమ్మవారికి పుట్టింట పట్టుచీర సారె సమర్పణ. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ ను కలిసిన సురేష్ గౌడ్, కృష్ణ గౌడ్, తిమ్మయ్య గౌడ్ జిల్లా అధ్యక్షుడు. శ్రీ మహానంది గ్రామ ప్రజలు ఘనంగా కామేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసంలో పుట్టింటి పట్టుచీర సార సమర్పణ. శ్రీశైలం ఆలయం రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం. ఆగస్టు 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు ఏర్పాటు. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు సోమవారం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. తాజాగా ఈ రోజు మరొక 2 గేట్లను ఎత్తారు. దీంతో మొత్తం 5 గేట్ల ద్వారా నీరు దిగువకు ఉన్న నాగార్జున సాగర్ వైపు ప్రవహిస్తుంది. శ్రీశైలం జలాశయం స్పిల్వే ద్వారా 1.35 లక్షల క్యూసిక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 4.27 లక్షల క్యూసిక్లు కాగా అవుట్లో 2.21 లక్షల క్యూసిక్లుగా ఉంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 888.27 అడుగులు ఉంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 202.9 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం నిండుకుండలాగా మారడంతో పాటు గేట్లు ఎత్తడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రాజెక్టు గేట్ల నుంచి ఉరకలెత్తుతున్న కృష్ణమ్మను చూసి పులకరించిపోతున్నారు. ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఆగస్టు 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీపై క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని వేడనాడి ఉదయం 6 గంటలకే లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జూలై 1న పెన్షన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది ఉదయం 8:30 గంటలకు హాజరై పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సిబ్బందిపై తీవ్ర కఠిన చర్యలు తప్పవన్నారు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 5 గంటలకే సచివాలయ సిబ్బంది సంబంధిత కార్యాలయాల్లో హాజరై క్షేత్రస్థాయిలో ఉదయం 6 గంటలకు పింఛన్దారులకు పంపిణీ చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ఆదేశాలు ఉల్లంఘించిన సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేసేందుకు కూడా సిద్ధం కావాలన్నారు. అలాగే పెన్షన్ల పంపిణీలో ఏ సమస్యలు రావడానికి వీల్లేదని క్షేత్రస్థాయి అధికారులందరినీ సమన్వయం చేసుకుని పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.
అన్నారు. నంద్యాలలో రోజు రోజుకి రెచ్చిపోతున్న దొంగలు రాత్రి అయితే చాలు ఇంటికి తాళం వేస్తే చాలు డ్యూటీ చేస్తున్నారు. అదేవిధంగా ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాలను కూడా చోరీకి గురవుతున్నాయి. అయోమయంలో పట్టిన ప్రజలు వివరాలకు వెళ్తే నంద్యాలలోని నూనెపల్లిలో దస్తగిరి ఆటో జీవనం సాగిస్తారు. అయితే రాత్రి ఇంటి ముందు పెట్టిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. తెల్లవారేసరికి ఇంటి ముందర ఆటో లేకపోవడంతో దస్తగిరి వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ మా కుటుంబం ఆటో తోలుకుంటేనే జీవనం సాగిస్తుందని ఇంటి ముందర ఆటోను పార్క్ చేశారు అని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు ఆటోను ఎత్తుకెళ్లారన్నారు. ఆటో దొంగిలిస్తుండగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిందన్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బులెటిన్ పెట్టుకో సార్, నా పేరు దుదేకుల దస్తగిరి. నాది ఆటో గత 20వ తారీఖు రాత్రి 12:30 నా ఆటో చోరీ జరిగింది. నేను ఉదయం 5 గంటలకు కిందికి వచ్చి చూస్తే నా ఆటో కనపడట్లేదు సార్. పక్కనుండే షాప్లలో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎంక్వైరీ చేసుకున్నాం సార్. అప్పటికే అది టౌన్ దాటి వెళ్ళిపోయింది. మేము టోల్గేట్ కెమెరాలు అన్ని చెక్ చేస్తుంటే కడప దాటి ఇంకా వేరే జిల్లాలకు వెళ్ళిపోయింది సార్. అక్కడ నుంచి మాకేం కనపడట్లేదు సార్. కడపకు కూడా వెళ్ళాం సార్. కానిస్టేబుల్ సార్ గారిని ఇచ్చి సిఐ సార్ పంపించాడు. అక్కడ 350 కెమెరాలు పనిచేయట్లేదని స్టేషన్లో ఒకటే మాట చెప్పినారు సార్. ఆ నుంచి మాకు ఆచూకీ తెలియకపోవడంతో మేము వెనుక తిరిగి నంద్యాలకు వచ్చేసాం సార్. నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ అధికారులను సార్. మాకు జీవనోపాధి కూడా ఆటోనే సార్. మేము ఆటో తోలితే కానీ బతకలేము సార్. దయచేసి నాకు ఆటో దొరికించి ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను సార్ ఎస్పీ గారిని సిఐ గారిని సార్. రాముడు బైకు బొంసన బ్రిడ్జి కింద పెట్టినాను. శుక్రవారం పోయింది. ఇంతవరకు దాని అడ్రస్ లేదు. పొద్దున్న లేచే పని దాని మీద నేను పని చేసుకున్నాను. ఇసుకలర్లో పోయి అన్లోడ్ చేసుకున్నాను. పట్టించుకోవడమే లేదు ఎవరే కానీ. సార్కు ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. చేస్తాంలేండి. నంద్యాల పట్టణంలో వెలసిన జిల్లా రాష్ట్రం దేశ సరిహద్దులు దాటి విదేశాల్లోనే భక్తుల కోరికలు తీరుస్తున్న శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి పట్టుచీర సారా సమర్పిస్తూ ప్రతిరోజు వైభవంగా పూజలు జరుగుతున్నాయి. అమెరికా, గుంటూరు, ఒంగోలు, వినుకొండ, ప్రొద్దుటూరు, ఆళ్లగడ్డ, విజయవాడ, కర్నూలు నుంచి భక్తులు తరలివచ్చి జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారా సమర్పించారు. విదేశీ మహిళా భక్తులు తెలుగు సాంప్రదాయం పద్ధతిలో జగజ్జనని అమ్మవారికి విశేష పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులు భక్తులకు ఆలయ ప్రాంగణంలో వసతి భోజనం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చూడు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలిశారు సురేష్ గౌడ్, కృష్ణ గౌడ్, తిమ్మయ్య గౌడ్, జిల్లా అధ్యక్షులు గుండ్రాతి శేషాద్రి గౌడ్. రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను నంద్యాల జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు గుండ్రాతి శేషాద్రి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఫరూక్ కార్యాలయంలో మంత్రిని కలిసి ఘనంగా సన్మానించారు. గుండ్రాతి శేషాద్రి గౌడ్ నంద్యాల జిల్లాలో ఉన్న గౌడ సమస్యలపై ఫరూక్ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్ తో కృష్ణ గౌడ్, తిమ్మయ్య గౌడ్ పాల్గొన్నారు. సార్ 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 మహానంది క్షేత్రంలో భవనాసి రమణయ్య దంపతులు, భావనాసి ఎల్లయ్య దంపతుల దేవస్థానం మాజీ ధర్మకర్త గంగిశెట్టి మల్లికార్జున దంపతుల ఆధ్వర్యంలో మహానంది గ్రామ ప్రజలు ఘనంగా కామేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసపు పుట్టింటి సారా వడిబియ్య కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ద్వారా పట్టు వస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలను భక్తితో సమర్పించారు. ఆలయ వేద పండితులు, ప్రధాన అర్చకులు, వర్చకులు వీరికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు.
శ్రీశైలం ఆలయం రమరామ మల్లికార్జున స్వామివారి దర్శనార్థం ఆగస్టు 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలానికి రానున్నట్లుగా సమాచారం. ఆ రోజు ఉదయం 9:45 గంటలకు ఉండవల్ల నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సున్నిపెంటకు 10:30 గంటలకు చేరుకున్నారు. ఉదయం 10:50 గంటల నుంచి 11:10 గంటల వరకు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. 11:25 గంటలకు ఆయన శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. ఏపీ జెన్కో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం సున్నిపెంటలో ఏర్పాటు చేసే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. 12:25 గంటలకు సున్నిపెంట నుంచి అనంతపురం బయలుదేరతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 5 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల. పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యాన్ని వేడనాడండి. పారిశుద్ధ్య లోపాలపై ప్రత్యేక దృష్టి సారించింది జిల్లా కలెక్టర్ రాజకుమారి గండ. నంద్యాలలో రోజు రోజుకి పెరిగిపోతున్న దొంగతనాలు. ఆటోలో మోటార్ సైకిల్ దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసిన దస్తగిరి. ఖండాంతరాలు దాటిన నంద్యాల శ్రీ జగజ్జనని అమ్మవారి పూజలు. అమెరికా భక్తులు అమ్మవారికి పుట్టింట పట్టుచీర సారె సమర్పణ. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ ను కలిసిన సురేష్ గౌడ్, కృష్ణ గౌడ్, తిమ్మయ్య గౌడ్ జిల్లా అధ్యక్షుడు. శ్రీ మహానంది గ్రామ ప్రజలు ఘనంగా కామేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసంలో పుట్టింటి పట్టుచీర సారా సమర్పణ. శ్రీశైలం ఆలయం రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం. ఆగస్టు 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.